ఓకే అండి, మరి ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. మరి లేట్ చేయకుండా పరిచయం చేసేసుకొని వాళ్ళ వంటలు చూసేద్దాం. హలో అండి. హలో, మీ పేరేంటి? లత అండి. లత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుండి. ఖమ్మం. వావ్. హాయ్. హాయ్. మీ పేరేంటి? హర్షిని. హర్షిని. మీ మదరా? యా. చూసారు నాకు ఎలా తెలిసిపోయిందో. హర్షిని ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే, నువ్వు హైదరాబాద్ లో చదువుకుంటున్నావా ఖమ్మం? హైదరాబాద్. హైదరాబాద్. ఓ, మీ అమ్మాయిని చూడడానికి వచ్చారా హైదరాబాద్? పనిలో పనిగా మా ప్రోగ్రామ్ కూడా చేసేద్దాం అనుకున్నారా? ఓకే, మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి. హర్షిని వచ్చా నీకు వంట? టచ్ ఉందా? వెరీ గుడ్. సో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు లత గారు ఈ రోజు? నేను పొట్లకాయ శనగపప్పు పొడి కర్రీ చేస్తానండి. పొట్లకాయ శనగపప్పు పొడి కూర చేస్తారా? ఓకే, మరి హర్షిని నువ్వు? దొండకాయ పల్లి కర్రీ. దొండకాయ పల్లి కర్రీ. సో ఇద్దరు కొంచెం పప్పులు రిలేటెడ్ అనమాట. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు ఈ రోజు? మమ్మీ. సో లత గారు మీరు స్టార్ట్ చేసేస్తారా? ఓకే అండి. ఓకే, మరి పొట్లకాయ శనగపప్పు పొడి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ శనగపప్పు పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పొట్లకాయ 1, శనగపప్పు అరకప్పు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఉల్లిపాయ 1, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం లత గారు. ఓకే అండి. ఫస్ట్ శనగపప్పు మనం ఉడికించి పక్క పెట్టేసుకోవాలండి. తర్వాత పొట్లకాయ కూడా ఉడికించి పక్క పెట్టేసుకోవాలి. ఓ, ఈ 2 పనులు అయిపోతే మనకి కూర చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము. వేడెక్కింది తను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా ముందు ఉడికించి పెట్టుకుంటే ఆయిల్ కూడా తక్కువే పడుతుంది, కొంచెమే పడుతుందండి. ఎందుకంటే జస్ట్ పోపు వేసి అలా లైట్ గా ఫ్రై చేసుకున్నట్టు అయితే మనకి సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి. మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి? నేను మాది షాప్ అండి, ఆటోమొబైల్ షాప్. నేను మా హస్బెండ్ ఇద్దరు మెయింటైన్ చేస్తాము. సో ఇద్దరు చక్కగా పొద్దున్నే అలా వెళ్ళిపోతారా? అవునండి. అన్నిటి ఇలా ఈజీ వంటలు చేస్తారా? అందుకని ఫాస్ట్ గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, కలర్ఫుల్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అలా బాగా కలర్ఫుల్ గా ఉంటే ఇష్టమా? ఓ, ఇద్దరు పాపలేనా? ఇద్దరు పాపలండి. సో ఈవిడ పెద్ద పాప చిన్న పాప? పెద్ద పాప. చిన్న పాప లక్ష్మీ ప్రసన్న, ఇంటర్ సెకండ్ ఇయర్. తను ఎక్కడ ఉంటుంది? తను ఖమ్మంలో. తన ఖమ్మమేనా? ఓకే. ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, పచ్చి శనగపప్పు, ఆవాలు అన్ని వేసుకోవాలండి. ఓ, కొంచెం పోపులో కూడా శనగపప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. బాగున్నాయి, చాలా సన్నగా. వావంటి గింజలండి ఖమ్మంలో స్పెషల్. ఖమ్మంలో స్పెషల్. ఈ మధ్య ఆవాలు అన్ని ఇంత పెద్దగా వస్తున్నాయి కదా. మాకు ఖమ్మంలో ఆవాలు లేదండి, ఇవే చేస్తాం. అవునా? ఆవాలు ఓన్లీ మెంతు పిండి, ఆవాల పిండి కానప్పుడే పచ్చడికి అయితే అలా చేస్తారు, లేదంటే ఇలా చేస్తాం. ఓకే. కొంచెం ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలండి. ఓకే. సో ఇంక మన కారం అంతా పచ్చిమిర్చి ఘాటేనండి. కొంచెం వెల్లుల్లి సో కట్ చేసేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఏం అక్కర్లేదు, అది అవసరం లేదండి. ప్లెయిన్ గా చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. కొంచెం పసుపు వేయాలండి. జస్ట్ ఇంగువ. మీకు ఏమైనా ఖాళీ టైం దొరుకుతుందా అండి? ఖాళీ ఉంటుందండి. అంటే మేము నాకు కిట్టి పార్టీలు కూడా మెయింటైన్ చేస్తాం. మళ్ళీ అది కూడా ఉన్నాయా? దానికి మొత్తం ప్రాసెస్ అంతా నాది అండి, స్టార్టింగ్ నుంచి. ఓకే. ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి నాది 10 years నుంచి కిట్టి పార్టీ రన్నింగ్. 10 years. నాకు ఇంట్రెస్ట్ బాగా అన్ని. మా పాపలైనా ఏదైనా ఇలా ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే స్కూల్ డేస్ లో డాన్స్ కాంపిటీషన్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, ఇవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ అండి. ఓ, నైస్. అవును, ఏదైనా కొంచెం మనకి ఒక యాక్టివిటీ అట్లాంటివి ఏమైనా ఉండాలి, లేకపోతే పొద్దుస్త మనం ఇంట్లోనే కూర్చొని వంట చేసుకుని సర్వ్ చేయడం ఇలా అంటే బోర్ వచ్చేస్తుంది. బాగా పూజలు చేస్తామండి. పూజలు కూడా బాగా. మా వారు అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, భక్తి ఎక్కువ అనమాట. సూపర్. అందువల్ల పూజలు ఉన్నాయన్నమాట. ఎంటర్టైన్మెంట్, భక్తి, ఆల్ ఇన్ వన్. సూపర్. దానికి తోడు మాకు ఇద్దరు పాపలు కాబట్టి నాకు అన్ని ఫెస్టివల్స్ అయినా అన్ని బాగా ఇంట్రెస్ట్ చేసుకుంటాం. మంచి కలర్ఫుల్ గా ఉంటుందేమో. చాలా ఆడపిల్లలు ఉంటే బాగుంటది కదా, ఎందుకంటే ఇట్లా రకరకాల కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. మగవాళ్ళకైతే ఏముండదు, ప్యాంట్ షర్ట్. అందులో మా ఫ్యామిలీ అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి. అవునా? ఒక ఫెస్టివల్ కంటే మా ఆడపడిని పిలిచాం అనుకోండి, అందరం ఒకే చోట గ్యాదర్ అవుతాం. సో అలా ఒక్కొక్క ఫెస్టివల్ కి ఒక్కొక్క ప్లేస్ లో గ్యాదర్ అవుతుంటారా? ఒక్కొక్కరు ఇంట్లో అట్లా బాగా ఎంజాయ్ చేస్తారా? వెరీ గుడ్. కొంచెం సాల్ట్. ఓకే.
సో ఉడికించేసుకున్న పొట్లకాయ ముక్కలు అండ్ అలాగే ఉడికించేసుకున్న శనగపప్పు కూడా యాడ్ చేయాలి. సో హర్షిని, ఇప్పుడు నువ్వు ఇంటి ఫుడ్ మిస్ అయిపోతున్నావా? చాలానా? పాపం, హాస్టల్లో ఉంటే అంతే కదా, ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఆత్రంగా ఉంటుంది అన్ని తినేయాలి అని. హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇష్టం ఉన్నే చేయించేసుకుంటావా? వెరీ గుడ్. ఇలా ముందు ఉడికిస్తండి, ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. ఓకే, రెడీ అయిపోయిందండి పొట్లకాయ శనగపప్పు పొడిపప్పు కూర. పొడి కూర. ఓకే ఓకే అండి, మరి పొట్లకాయ శనగపప్పు పొడి కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ శనగపప్పు పొడి కూర తయారు చేసే విధానం. ముందుగా శనగపప్పు, పొట్లకాయ ముక్కలు విడివిడిగా ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన శనగపప్పు, ఉడికించిన పొట్లకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పొట్లకాయ శనగపప్పు పొడి కూర రెడీ. ఓకే అండి, మరి పొట్లకాయతో వెరైటీ చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. సో రాజు గారు, టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. బాగుందండి. థ్యాంక్స్. సో మెయిన్గా ఏంటంటే మనకు ఆ శనగపప్పు కొంచెం ఇలా పప్పు బలంగా వేసేసుకుని అంటే కొంచెం పొడి పొడిగా ఉన్నట్టుగా చేసుకుంటే అది అడిషనల్ టేస్ట్ ఇస్తుంది మనం దాంట్లో యాడ్ చేసే వెజిటబుల్ కి. బాగుంది. సో ఇది చపాతీ లాంటి వాటిలోకి లేదంటే రైస్ లో కలుపుకున్న సైడ్ డిష్ గా అయినా కూడా చాలా బాగుంది, దేనికైనా కూడా బాగుంది. సో మరి చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మరి మీరు కూడా ట్రై చేయండి. రాజు గారు, ఈ రోజు ఏం నేర్పిస్తున్నారు మాకు? దోసకాయతో స్వాన్ చేస్తున్నాను. స్వాన్, ఓకే ఓకే, బేస్ అండి. సో ఇవే మళ్ళీ మనకు వింగ్స్ లా వస్తాయి. సో జిగ్జాగ్ కట్. సో ఈ పీసెస్ కూడా మనం అంటే కొంచెం కరెక్ట్ గా కట్ చేసుకుంటే మనకి ఆ వింగ్స్ కి షేప్ కి అలాగా వస్తుంది కదా. చాలా మంది బేసన్ గానీ ఏదో ఊరికి అలా కొద్దిగా కట్ చేసి మళ్ళీ దానికి ఇంకొకటి వెజిటేబుల్ వేరే వెజిటేబుల్ తీసుకుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది, లుక్ అనేది కూడా పోతుంది. యా, ఇలా కొంచెం సేమ్ అదే వెజిటేబుల్ ఉంటే మన కలర్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. సో ఈ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఓకే, సో డ్రాప్ షేప్ లో సో ఇలా సైజుని బట్టి మనకు ఎన్ని వస్తాయని స్లైసెస్ ఓపెన్ చేసుకోవాలండి. సో సైజ్ వారిగా చూసుకుని అన్ని అలా అరేంజ్ చేసుకుంటే మనకు మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో సీడ్స్ వచ్చేసినా కూడా మనకి ఏమీ ఇబ్బంది ఉండదేమో? ఏం ఇబ్బంది లేదు దీనికి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని కొంచెం ఇలా పైకి పుష్ చేసి ఇక్కడ సీడ్ పార్ట్ కనపడకుండా అక్కడ వరకు జరిపేసుకుని టూత్ పిక్స్ తో ఫిక్స్ చేయాలి. సో అలా సైజుని చూసుకుంటాం మనం, ఒక్కొక్కటి పేర్చుకుంటూ పోవాలి. సో నెక్స్ట్ ఈ ఎడ్జెస్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో ఇక్కడ వింగ్స్ వచ్చేస్తాయండి. నెక్ వచ్చేసి బ్రింజాలు పెడుతున్నాను. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని కూడా టూత్ పిక్ తో ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ బీక్ వచ్చేసి క్యారెట్ లో తీసుకుంటున్నాం.
కొంచెం బిగ్ ఓపెన్గా చూపిస్తున్నా. దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఐస్ వచ్చేసి ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేసి అక్కడ మిరియాలు పెడుతున్నాను. సో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసుకుంటే మనకు దాంట్లో ఫిక్స్గా కూర్చుండిపోతుంది మిరియం. ఓకే, సో దోసకాయతో స్వాన్ రెడీ. బాగుంది రాజు గారు, చాలా కలర్ఫుల్ గా ఉంది. యా, కొంచెం డాట్ డాట్స్ తీసుకున్నాం కదా, కొంచెం లుక్ అనేది బాగా చాలా బాగా వచ్చింది. సో చూసారు కదా, మరి స్వాన్ కూడా రెడీ అయిపోయింది.